హాయ్ అండి. ఆషాఢ మాసంలో మునగాకు తింటే చాలా మంచిది కదా. మునగాకు పప్పు వేసుకుంటాము, పొడం కింద చేసుకుంటాము, అన్ని రకాలుగా దాన్ని ఉపయోగిస్తాం. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. చాలా కాల్షియం ఉంటుందన్నమాట. మనకి మోకాళ్ళ నొప్పులకి, తర్వాత ఏదైనా కడుపులో పురుగులు అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటి పొడేసి పిల్లలకి పెడితే మంచిదన్నమాట. చాలా చాలా మంచిదండి మునగాకు, ములక్కాడ. కానీ ఇదిగోనండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, తర్వాత కొంచెం ఇంగువ వేసేసి పోపు కింద వేయించేసి దాన్ని అలాగే నూనెలో ఆరబెట్టిన ఈ ఆకును కూడా వేసి వేయించేసి గ్రైండర్లో వేసి ఇలాగా పొడి కింద చేశాను అనమాట. కొంచెం కచ్చాపచ్చాగా ఈ పొడి చేసుకుంటే బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టండి.